హాయ్ అండి, వెల్కమ్ టు అనితా ఫుడ్స్. ఈరోజు నేను సాంబార్ ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం ముందుగా కుక్కర్ తీసుకుని ఒక గ్లాస్ కందిపప్పు వేసేసి 2 టైమ్స్ బాగా వాష్ చేసుకుని ఒక గ్లాస్ పప్పుకి 2.5 గ్లాస్ వాటర్ వేసేసి 1 స్పూన్ నెయ్యి వేసేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసేయాలి. ఇప్పుడు సాంబార్లోకి ముక్కలు ప్రిపేర్ చేసుకుందాము. వెజిటేబుల్ ముక్కలు, వీటి కోసం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమోటా, క్యారెట్ ఇవన్నీ కూడా ముక్కలుగా కట్ చేసి సన్నగా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టేసుకుని ఒక 2 స్పూన్లు, అంటే మనం తీసుకునే క్వాంటిటీకి సరిపడా ఒక 4 స్పూన్లైనా పడుతుంది, ఆయిల్ వేసేసుకుని కాగిన తర్వాత పోపు గింజలు వేసేసుకుని తర్వాత ఈ కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా దానిలో వేసేసుకోవాలన్నమాట. తర్వాత కొద్దిగా ఉప్పు, కారము, పసుపు వేసేసి ఒక 2 నిమిషాలు ఉంచేసి తర్వాత కొద్దిగా వాటర్ వేసేసి వాటర్లో వేసిన తర్వాత చింతపండు దానిలో వేసేసుకుని మూత పెట్టేసేయాలి. ఆ వేడికి చింతపండు మగ్గుతుంది అనమాట. తర్వాత మనం ఈజీగా దాన్ని రసం తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మన పప్పు రెడీ అయిపోయింది. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత తీసేసి ఇలా పప్పు అంతా కూడా కొద్దిగా పసుపు, ఉప్పు వేసేసి ఎనుపుకోవాలన్నమాట. ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారు అనుకుంటే ఇట్లా కొద్దిగా పప్పు తీసి ఒక గిన్నెలోకి సపరేట్గా ఉంచేసుకోండి, బాగుంటుంది. సో ఇప్పుడు ఈ చింతపండు కూడా దీనిలో వేసేసుకుని రసం ఇలా తీసేసుకుని ఇందులో కలిపేసుకోవాలన్నమాట. ఇదంతా బాగా కాగిపోయింది. ఒక 50% కాగిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న పప్పు కూడా దీనిలో వేసేసుకుని మనకు సరిపడా వాటర్ వేసేసుకుని లిక్విడ్ చూసుకుని వేసుకోవాలన్నమాట. వాటర్ వేసేసుకుని మూత పెట్టేసి కొద్దిసేపు మరగబెట్టాలి. ఇప్పుడు మనం ఇడ్లీ పిండి తీసుకుని, ఇడ్లీ పిండి ఆల్రెడీ ప్రిపరేషన్ ముందు వీడియోలో పెట్టేశాను, అలాగా ప్రిపరేషన్ తీసుకొని ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి రాసేసుకుని పిండి ఇలా వేసేసుకుని కుక్కర్ పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకోండి. మన సాంబార్ అయితే రెడీ అయిపోయాయి అండ్ మన ఇడ్లీ కూడా రెడీ అయిపోయి. ఇడ్లీ, సాంబార్, చట్నీ కాంబినేషన్ సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.